వనస్థలిపురంలో మీకోసం సిద్ధంగా ఉన్న అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. లొకేషన్ అవన్నీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విదితావిని. ఈ రోజు మన వనస్థలిపురంలో జకరీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 5 లో మనకి బ్యూటిఫుల్ అందమైన చాలా క్వాలిటీకి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసి G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. ఇంటి ఎదురుగా మనకి 25 ఫీట్ రోడ్. ఒకసారి లొకేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా ప్రైమ్ లొకేషన్. ఇక్కడ నుంచి మనకి వనస్థలిపురం డిమార్ట్ అయితే జస్ట్ 2 కిలోమీటర్స్ లోపలే వస్తుంది. అలాగే సాగర్ హైవే అయితే జస్ట్ 1 కిలోమీటర్. ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇంటి పక్కల కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అలాగే అపార్ట్మెంట్స్ కి ఆనుకొని ఈ ప్రాపర్టీ అనేది ఉంది. ఒకసారి ఎలివేషన్ చూసుకుంటున్నట్లయితే అసలు ఎంత అద్భుతంగా ఉంది కదా, చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. చూడండి, లైటింగ్స్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ చాలా బాగా మనకి ఇచ్చారు. అలాగే బయట గార్డెనింగ్ కి స్పేస్ కూడా ఇచ్చారండి. అలాగే మనకి ఇక్కడ స్లోప్ చూసుకుంటున్నట్లయితే మనకి కార్ పార్కింగ్ కి పర్పస్ లేదంటే 2 వీలర్స్ కి ఈజీగా తీసుకెళ్లడానికి గ్రానైట్స్ కూడా పెట్టారు. సో గేట్ కూడా చూసుకుంటున్నట్లయితే క్వాలిటీది ఇచ్చారు. ఇప్పుడు ఆలస్యం చేసుకోకుండా పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళి చూద్దాం పదండి. అయితే ఇక్కడ మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడైతే మనకి ఇక్కడ పెద్ద కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ మనకి 2 వీలర్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే ఈ పార్కింగ్ ఏరియాలో వాల్స్ అవన్నీ చూసుకుంటున్నట్లయితే మొత్తం గ్రానైట్స్, ఫాల్ సీలింగ్ వర్క్, లైటింగ్స్ చూడండి. వావ్, అసలు ఎంత అద్భుతంగా అందంగా ఉంది కదా. అండ్ ఇప్పుడు ఆలస్యం చేసుకోకుండా ఇక్కడ చూసుకుంటే స్టేర్ కేస్ కింద మనకి స్మాల్ గా వాష్రూమ్ ఇచ్చారు. అలాగే బయట కూడా స్పేస్ ఇచ్చారండి. సో ఇటు సైడ్ చూసుకుంటున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ లో పార్కింగ్ ఏరియా ఉంది. ఇంటి వెనకాల సెట్ బ్యాక్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు చూడండి. సో లాస్ట్ లో మనకి యూటిలిటీ ఏరియా పెట్టే బోర్ అండ్ సమ్ కూడా ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ చూడండి, మనకి ఇది వాల్ ఎంత మంచిగా ఇచ్చారు చూడండి. వాల్ ఆర్ట్ చాలా బాగుంది. దానికి కూడా మనకి లైటింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి మెయిన్ డోర్ చూసుకుంటున్నట్లయితే ఒక్కసారి లుక్ వేస్తే నార్మల్ గా మెయిన్ డోర్ కూడా ఎంత అద్భుతంగా ఉంది. అలాగే ఈ విండో చూసారా ఎంత హైట్ కి ఇచ్చారు. అలాగే ఇండియన్ టేక్అవుట్ క్వాలిటీ యూజ్ చేశారు. మెయిన్ డోర్ కూడా చాలా బాగా ఇచ్చారండి. టెంపుల్ లాగా ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చి లైటింగ్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి హాల్ ఏరియా అవన్నీ కవర్ చేద్దాం. అయితే ఇది చూసుకుంటున్నట్లయితే 150 స్క్వేర్ యార్డ్స్ అండి, వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. అయితే మనం హాల్ ఏరియాలో ఉన్నాం. సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారండి. చుట్టూ గ్రానైట్ ఇచ్చారు. స్లైడింగ్ టైప్ ఇచ్చారు. మస్కిటో మెష్ ఇచ్చారు. ఒకసారి పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటున్నట్లయితే వావ్, అసలు బ్యూటిఫుల్ కలర్స్, ఎంత డిఫరెంట్ కలర్స్ ఎంత బాగుంది కదా. అలాగే ఇక్కడ ఎదురుగా మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి. టీవీ పాయింట్ కి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి మనకి ఇచ్చారు. అలాగే మనకి బయటికి వెళ్ళడానికి సెట్ బ్యాక్ కోసం మనకి ఇక్కడ డోర్ ఇచ్చారు. ఇటు సైడ్ కూడా డోర్ ఇచ్చారు. సో చూస్తున్నారు కదా క్వాలిటీగా ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. అయితే మనకి 30/45 డైమెన్షన్ వస్తుందండి. సో ఇక్కడ నుంచి కూడా మనకి లొకేషన్ చూస్తున్నట్లయితే చాలా పీస్ఫుల్ గా చాలా బాగుందండి. అండ్ G+1 మొత్తం కంప్లీట్ గ్రానైట్ తో మనకి కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. ఓవరాల్ కన్స్ట్రక్షన్ చూసుకుంటున్నట్లయితే 2567 SFT వస్తుంది. ఇక్కడ మనకి వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు. అలాగే ఇక్కడ టైల్స్ కూడా పెట్టారు. అండ్ ఇప్పుడు మనం కిచెన్ ఏరియా చూసుకుంటే స్టార్టింగ్ లో మనకి పూజా రూమ్ ఇచ్చారు. దీనికి మొత్తం టైల్స్ ఇచ్చి చాలా బాగా చేశారు. అలాగే కిచెన్ ఏరియా ఎల్ షేప్ లో ఇచ్చి 2 మెంబర్స్ వర్క్ చేసుకునేలాగా ఉంది. కిచెన్ ఏరియాకి పక్కనే మనకి వాష్ ఏరియాకి స్పేస్ ఇచ్చారు, సజ్జ ఇచ్చారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేశారు. ఒక్కసారి పైన చూసుకుంటున్నట్లయితే నార్మల్ గా కిచెన్ ఏరియాలో ఎవరు చేయరు, కానీ వీళ్ళు మాత్రం చాలా అద్భుతంగా చేసిస్తున్నారండి. ఇప్పుడు మనం ఆలస్యం చేసుకోకుండా బెడ్రూమ్స్ కవర్ చేసుకుందాం. ఇదైతే మనకి రెంట్ వసూలు అయ్యే ప్రాపర్టీ. ఇప్పుడు మనకి బెడ్రూమ్స్ కి స్మాల్ గా ఆర్చ్ లాగా ఇచ్చారండి. ఇక్కడ డోర్ కర్టెన్ కూడా కావాలంటే పెట్టుకోవచ్చు. ఆపోజిట్ డైరెక్షన్స్ లో మనకి బెడ్రూమ్స్ అనేటివి ఇచ్చారు. ఎదురుగా మనకి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ లో ఒకసారి ఫాల్ సీలింగ్ వర్క్, సెల్ఫ్స్ అవన్నీ చూసుకుంటున్నట్లయితే వావ్, ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తున్నారా మీరు? టోటల్ గా క్లియర్ గా వీడియో అబ్జర్వ్ చేస్తే ప్రతి రూమ్ లో మనకి హాల్ లో అన్ని చోట్ల మనకి డిఫరెంట్ ఫాల్ సీలింగ్ అనేది ఇచ్చారు. పెయింటింగ్ వర్క్ కూడా చూసుకుంటున్నట్లయితే చాలా అద్భుతంగా ఇస్తున్నారు. సో ఇప్పుడు మనం అనదర్ మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తే దీంట్లో మనకి సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇంటీరియర్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫాల్ సీలింగ్ వర్క్ దీంట్లో అబ్జర్వ్ చేయండి, ఎంత బాగుంది కదా. లైటింగ్స్ తో సహా చాలా బాగా ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి విండో కూడా ఇచ్చారు. దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. సో ఇక్కడ మనకి ఈ రూమ్ లో పెయింటింగ్ చూడండి. సో ప్రతి వాల్ కి మనకి డిఫరెంట్ కలర్ తో డిఫరెంట్ డిజైన్ తో ఇచ్చారు. సో రెంట్ వసూలయ్యే ప్రాపర్టీ చాలా రీజనబుల్ ప్రైస్ లో ప్రైమ్ లొకేషన్ లో ఇస్తున్నారు. ఎందుకు అంటే వనస్థలిపురం అంటే స్కూల్, కాలేజెస్ ఇలా అన్నిటికీ కూడా మనకి చాలా ప్రైమ్ లొకేషన్ అంటే ఒకసారి పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. సో ఫైనల్ గా అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము.
అండ్ ఇదంతా మనకి కారిడార్ స్పేస్, ఎంత స్పేషియస్ గా ఉంది చూడండి. అలాగే ఇక్కడ బాల్కనీ నుంచి ఈవినింగ్ టైం చిల్ అవ్వడానికి ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ విత్ గ్లాస్ పెట్టారు. అలాగే ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూసుకుంటున్నట్లయితే చాలా బాగా ఇచ్చారండి. అలాగే ఇక్కడ మనకి సెట్ బ్యాక్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. యాజ్ ఇట్ ఇస్ కింద ఎట్లా ఉందో అలానే ఉంది. సో లాస్ట్ లో మనకి అటు సైడ్ మనకి యూటిలిటీ ఏరియా వస్తుంది. అలాగే ఇక్కడ మెయిన్ డోర్ చూసుకోండి. సో సేమ్ కింద మనకి ఎలా ఇచ్చారు, చాలా పెద్ద విండో ఇచ్చారు. డోర్ కూడా చూసుకుంటున్నట్లయితే చాలా బాగా చేశారండి. అలాగే ఇక్కడ కూడా మనకి కింద ఇట్లా ఇది ఇట్లా ఇచ్చారు డిజైన్, యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అలా ఇచ్చి మనకి లైటింగ్ కూడా పెట్టారు. సో చూస్తున్నారు కదా, మీరు అబ్జర్వ్ చేస్తే క్వాలిటీ మాత్రం చాలా అసలు కాంప్రమైజ్ కాకుండా చాలా అన్నిటి కూడా మంచిగా ఇచ్చారు. ఒక్కసారి ఫాల్ సీలింగ్ పైన లుక్ వేసుకుంటున్నట్లయితే వావ్ ఎంత బాగుంది కదా. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటున్నట్లయితే షోకేస్ ఐటమ్స్ షో చేయడానికి ఏమైనా పెట్టుకోవడానికి కూడా చాలా బాగా ఇచ్చారండి. దీంట్లో కూడా మనకి లైటింగ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ విండో కూడా చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే హాల్ ఏరియా చాలా స్పేషియస్ గా ఉంది. ఇదే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆర్చ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత బాగుంది. అలాగే ఇక్కడ మనకి స్మాల్ స్మాల్ బటర్ఫ్లైస్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు చూడండి. ఎదురుగా టీవీ పాయింట్ కి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి మనకి సెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి బయట సెట్ బ్యాక్ కి డోర్ ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్చ్ ఇచ్చారు. దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లు లైటింగ్ కూడా ఇచ్చారండి. అండ్ ఇదంతా డైనింగ్ ఏరియాకి సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్స్, అండ్ ఇలా కూడా మనకి సెల్ఫ్స్ చేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి లైట్ అనేది ఇచ్చారు చూడండి. సేమ్ కింద ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అండి. ఇక్కడ మనకి పూజారం కిచెన్ ఏరియాలో ఈజీగా 2 to 3 మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు. సెల్ఫ్స్ అండ్ సజ్జా. ఈ కిచెన్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేశారండి. అలాగే దీంట్లో చూసుకుంటున్నట్లయితే మనకి కిచెన్ ఏరియాకి ఆనుకుని మనకి వాష్ ఏరియా అనేది ఇచ్చారు. ఒకసారి అది చూద్దామండి. సో చూస్తున్నారు కదా, ప్రాపర్టీ అయితే చాలా లగ్జరియస్ గా చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఒక్కసారి ఇక్కడ నుంచి ఓవరాల్ గా లొకాలిటీ చూడండి ఎంత బాగుంది కదా. ఇప్పుడు మనం ఆలస్యం చేసుకోకుండా బెడ్రూమ్స్ కవర్ చేద్దామండి. చూసారు కదా, ఇది ఇప్పుడు నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ కి వెళ్తున్నాం. ఇక్కడ ఆర్చ్ ఇచ్చారు. ఆపోజిట్ డైరెక్షన్స్ లో మనకి బెడ్రూమ్స్ ఇస్తారు. కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇది ఇప్పుడు మనం చూసేది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ ప్రాపర్టీకి మనకు చూసుకుంటున్నట్లయితే సాగర్ హైవే జస్ట్ 1 కిలోమీటర్ అండి. ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది కదా, హాట్ షేప్ లో లైటింగ్స్ తో సహా. అలాగే సెల్ఫ్స్ ఇచ్చారు. పెయింటింగ్ వర్క్ కూడా దీంట్లో చూస్తున్నట్లయితే చాలా బాగుందండి. సో డిఫరెంట్ మోడల్లో ఇచ్చారు. పెయింటింగ్ వర్క్ కూడా చూస్తున్నారు కదా, వావ్. అలాగే పైన చూసుకుంటున్నట్లయితే ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి మనకి స్పేస్ కూడా వదిలారు. అయితే ఇక్కడ నుంచి మనకి డీమార్ట్, షాపింగ్ మాల్స్, మెయిన్ గా హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో ఫాల్ సీలింగ్ వర్క్, సెల్ఫ్స్ చూసారు కదా, అసలు బెడ్రూమ్ ఎంత స్పేషియస్ గా ఉంది చూడండి. సో దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. స్లైడింగ్ టైప్ మనకి విండో కూడా ఇచ్చారండి, విత్ మస్కిటో మెష్ ఇచ్చారు. అండ్ దీంట్లో పెయింటింగ్ చూసుకుంటున్నట్లయితే సో అసలు ఎంత అమేజింగ్ గా ఉంది కదా. ఇంత అద్భుతమైన ప్రాపర్టీ ప్రైస్ విన్నారంటే రియల్ గా వర్తబుల్ అని ఫీల్ అవుతారు. ఒకసారి పైకి వెళ్ళి మనం ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుందాం టెర్రస్ చూసుకుంటూ. సో ఫైనల్ గా చూసుకుంటున్నట్లయితే మనం టెర్రస్ మీదకి వచ్చేసామండి. రెయిన్ వాటర్ స్టెప్స్ మీదకి రాకుండా మంచిగా కవర్ చేశారు. అలాగే ఇక్కడ మనకి పెరగోలు కూడా చాలా బాగా ఇచ్చారు. లైటింగ్స్ కూడా ఇచ్చారు. అలాగే ఓవరాల్ గా ఇక్కడ టెర్రస్ మొత్తం చూసుకొని చాలా స్పేషియస్ గా ఉంది. వాటర్ ట్యాంక్ హైట్ మీద మంచిగా మనకి పెట్టారు కూడా చూడండి. ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది చూడండి. సో వాటర్ ట్యాంక్ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ చాలా స్పేషియస్ గా ఉంది. సో ఇప్పుడు చూసుకున్నారు కదా, మొత్తం ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి. దీంట్లో మనకి బ్యాంక్ లోన్ చూసుకుంటున్నట్లయితే 1 కోటి నుంచి 1,10,00,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంత అద్భుతమైన ఇల్లు చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. సో ఆలస్యం చేసుకోకుండా ఇమీడియట్ గా వీడియో చూసినంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అయితే దీని ప్రైస్ వచ్చి 1,35,00,000 అంటున్నారండి. ఫిక్స్డ్ ప్రైస్ కాదంటే నెగోషియబుల్ అంటున్నారు. ఆలస్యం చేసుకోకుండా వెంటనే ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలంటే ఇమీడియట్ గా కాల్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో ఎవరైనా వనస్థలిపురం లొకేషన్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.